అందుకొచ్చాను నేను రాజకీయాల్లోకి. నేను సినిమా నటుడిని కాదు, నేను సినిమాల మీద నాకు వ్యామోహం లేదు. స్ఫూర్తితో పెరిగిన అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పెరిగిన వాడిని, భగత్ సింగ్ స్ఫూర్తితో పెరిగిన వాడిని, షకివారా స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్న వాడిని. నా కోరిక ఒక మార్పు తీసుకొద్దాం. అరే చంద్రమండలానికి ఒకడు వెళ్ళి రాకెట్ వెళ్ళి చంద్రమండలం మీద మనిషి పాదం మోపగలిగినప్పుడు ఈ దేశంలో ఒక సమూలమైన రాజకీయ మార్పులు ఎందుకు తీసుకురాలేం? ఎందుకు తీసుకురాగలం? అక్కడ అంబేద్కర్ గారు ఎప్పుడో దశాబ్దాల క్రితం చేస్తే ఈ రోజుకి ఆయన చేసిన పని ఈ రోజుకి మనకి దిశానిర్దేశం చేస్తూ ఉంది. ఈ రోజు ఆయన స్ఫూర్తితోటి మేము మా అందరం కూడా కష్టపడి భావితరాలు దిశానిర్దేశం చేయడం కోసం అంబేద్కర్ గారి స్ఫూర్తితో ముందుకెళ్తా ఉన్నాం. మాకు అవినీతి లేని రాజకీయ వ్యవస్థ కావాలి. అవినీతి లేని రాజకీయ వ్యవస్థ. అలసిపోయాం, విసిగిపోయాం. అరే ఒక రోడ్డు మీదకి వెళ్ళి ఒక పెన్షన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలా? మీకు ఒక చిన్నపాటి పర్మిషన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలా? చాలామంది ఇది చెమటతో తడిచిపోయింది, మీ స్వేదంతో, మీ చెమటతోటి. ఇది ఈ చెమట నేను ఎందుకు పట్టుకుంటానంటే మీ శ్రమ తాలూకు శక్తి నాకు తెలుసు, మీ శ్రమ తాలూకు విలువ తెలుసు. మీరు విసిరేస్తే ఎందుకు మెడలు వేసుకుంటానంటే నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీ శ్రమని గుర్తించిన వాడిని, మీ శ్రమ నా మెడలో పూలహారం, మీ చెమట, మీ కష్టం నాకు పన్నీరు జల్లు. నేను ఎందుకంటే నీ కష్టాన్ని మెడలో వేసుకున్నవాడిని. నేను పారిపోతానా? మీకు అండగా నిలబడినా? నేను పారిపోయే వ్యక్తిని కాదు, అవకాశవాదిని కాదు, మీకు అండగా ఉంటాం. అందరూ అడిగారు, ఇదే తుని రైల్వే స్టేషను తగలబడిపోయింది, ఒకరప్పుడు రైల్వే పోయి తగలబెట్టారు, కేసులు పెట్టారు. ఇదే తుని ఈ రోజున ఒక సరికొత్త మార్పుకి నాంది పలకపోతా ఉంది. ఇదే తుని తగలబెట్టడాలు, తగలబెడుతుంటే చూస్తూ రోమ్ చక్రవర్తి నీరోలాగా చంద్రబాబు గారిలో కూర్చోడానికి మేము లేవు. అసలు తగలబెట్టకుండా ఉండే పరిస్థితుల్ని రాకుండా, అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేలా చేయడానికి జనసేన రాజకీయం చేయబోతా ఉంది. అసలు అలాంటి పరిస్థితులు అవసరం లేదు. అంత కోపతాపాలు ఎందుకు రావాలి ఎవరికైనా? అంత వ్యవస్థను అంత నిర్వీర్యం ఎందుకు చేయాలి? 10 మంది బయటకు వచ్చి ఒక బిడ్డ ఆకలి తరుస్తుంటే ఏడుస్తూ ఉంటే తండ్రి వచ్చి తల్లి వచ్చి ఏమంటారు? ఏదో చెప్తారమ్మా, ఏం కావాలి నీకని. ఇంతమంది ప్రజలు రోడ్ల మీద పడుతున్నారు, లక్షలాది మంది. అది కాపులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, ఎవరు వచ్చినా సరే ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉంటే అడగాలి ప్రభుత్వం తాలూకు బాధ్యత. మీ కష్టం ఏంటి చెప్పండి. అంతేగాని వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, మన పోలీస్ సహకారం ఇవ్వకుండా చంపేద్దాం, గొడవలు చేద్దాం అనే పద్ధతి మానుకోవాలి. ఇంకా ఒక సరికొత్త రాజకీయ ప్రస్థానం రావాలి, న్యూ ఏజ్ పాలిటిక్స్ రావాలి. న్యూ ఏజ్ పాలిటిక్స్ అంటే ఏంటో మీకు డెఫినేషన్ ఇస్తాను. ఏమీ ఆశించకుండా ప్రజాశ్రేయస్సే ముఖ్యోద్దేశంగా సెల్ఫ్ ఇంట్రెస్ట్లు ఎక్కడో మూల పెట్టేసి ప్రజలు బాగుండాలి వారి కోసం. అందుకు నేను అన్నిటికంటే కూడా ఈ ఆశయాలు చెప్పడం చాలా తేలిక, చేసి చూపించడం కదా బెస్ట్. అందుకని 2014 అందరూ తిట్టారు, ఎందుకు చేసావు ఈ పని అంటే. నాకు తెలియదా ముఖ్యమంత్రి గారు మన నందమూరి తారక రామారావు గారిని దెబ్బతీసి వచ్చారని తెలియదా? నాకు అమాయకున్నా నేను? మాకు అర్థం కావా? అంటే ఆయన సాక్షాత్తు ఆయన బృహస్పతి అనుకుంటావా? అలా అనుకోం కదా. ఆయన తెలుసు ఆయన ఏ మూల వచ్చారో, ఏ పద్ధతిలో వచ్చారో తెలుసు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనకున్నది పార్టీలు ఇవే. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకోవైపు చంద్రబాబు గారు ఉన్నారు. మనల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఉంది, మనల్ని ఏదో ఆశ పెడతామని చెప్పి బీజేపీ ఉంది.
అందుకనే మీరు చూడండి 2014లో నా స్పీచెస్ చూడండి, నేను చాలా ఆచితూచే మాట్లాడా. నేను ఎందుకంటే సంపూర్ణంగా నమ్మలేదు వీళ్ళని, ఒక బాధ్యతగా చెప్పాను. సార్ నిజంగా ప్రజలకి చాలా కష్టాలు ఉన్నాయి, ఉద్యోగాలు కావాలి, అవమానాలు పడ్డాం, మంచి భవిష్యత్తు ఇవ్వండి, మేము కోరుకునేది అదే అంటే ప్రధానమంత్రి గారు మాట ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, అన్నీ చేసుకున్నారు. ఈ రోజున వదిలేస్తే నేను వెళ్ళి కత్తులు కటారు పట్టుకొని గొడవ చేయడం ప్రజాస్వామ్యం ఎందుకు? కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.